ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన కీలక నిర్ణయం. ప్రజలందరికీ గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే అనిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్స్ మీద యాడ్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. రుణమాఫీ సంబంధించి ధాన్యం కొనుగోలు తడిసిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. రైతు రుణమాఫీ సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోండి. ఇట్లా వీళ్ళు మంత్రులతో అందరితో మాట్లాడి ఒక భేటీ అయితే తీసుకున్నారు. తర్వాత ఈ ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ కూడా చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్నారు. కాబట్టి సో దీనికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆదాయం, వేదాలు ఏ రకంగా ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులు సమీకరించుకున్నటువంటి వివిధ మార్గాలు ఏమున్నాయి అధికారులు చర్చ జరిపారు. 2 లక్షల రుణమాఫీ సంబంధించి విధి విధానాలతో ప్రణాళిక రూపొందించనున్నారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడేటువంటి నిధులు సర్దుబాటు చేసే విధంగా చూడాలని కూడా అన్నారు. రైతులను రుణమాఫీ చేయాలని చెప్పేసి ఒకేసారి అయితే చేస్తామని, ఈ రకంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఒకసారి వెళ్ళి మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ రకంగా వెళ్ళి కూడా అధ్యయనం చేయాలని చెప్పి అంటున్నారు. మొత్తానికి ఇవన్నీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఇక దీంతో పాటు ఏదైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో కొత్త రేషన్ కార్డులు త్వరలోనే జారీ చేయబోతున్నారట. దాంతోపాటు రేషన్ షాప్లో సన్న బియ్యం కూడా ఇవ్వాలని, తక్కువ ధరకే ఏదైతే గతంలో వచ్చినటువంటి సరుకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అలాంటివి ఇవ్వడానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. త్వరలోనే ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయండి. మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా ఒక కీలకంగా మొత్తానికి ఆగస్టు లోపు చేస్తారా, ఎన్నికల లోపు చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది. వీటిపైన రివ్యూలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇది ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి.